ఝాన్సీ అనే నేను నా హక్కుల కోసం పోరాడడానికి సిద్ధంగా ఉన్నాను. మరి మీరు? పండగ అని ఎదురు చూస్తున్నాం. పండగ రానే వచ్చింది. సంక్రాంతి పండగ సంబరాలు మనకి నెల రోజుల నుండే స్టార్ట్ అవుతాయి. ఈ రోజు భోగి, రేపు సంక్రాంతి, ఎల్లుండి కనుమ. భోగి పండగ రోజు పొద్దునే భోగి మంటలు వేసుకొని పాయసం మనం తయారు చేసుకుంటాం. సో ఎప్పటిలాగానే ఈ సంవత్సరం కూడా సంక్రాంతి పండుగని అంగరంగ వైభవంగా మనం జరుపుకుంటున్నాం. మీరందరూ ఎంతో సంతోషంగా భోగి పండుగ జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ అందరికీ ఈటీవీ అభిరుచి మీకోసంకి స్వాగతం, సుస్వాగతం. మరి భోగి పండుగ రోజు ఖచ్చితంగా మనం పాయసం చేసుకోవాలి కదండి. రెగ్యులర్గా పాయసాలు మనం ఎన్నో చేసుకున్నాం. ఈరోజు గులాబీ పాయసం తయారు చేసుకుంటున్నాం. దానికి సంబంధించి మెయిల్ వచ్చింది, మరి చదివేద్దామా? గులాబీ పాయసం కోసం మనకి మమత మెయిల్ రాశారు. హలో స్వప్న గారు. హాయ్ మమత గారు, ముందుగా మీకు భోగి పండుగ శుభాకాంక్షలు. నా కోసం మీ స్టైల్లో ఒక మంచి స్వీట్ ఐటెం ఏదైనా వెరైటీగా చేసి చూపించరా స్వప్న గారు అని చెప్పి మనకి మెసేజ్ పెట్టారు. తప్పకుండా అండి. అయితే ఈరోజు ఖచ్చితంగా స్వీట్ చేసుకోవాలి కాబట్టి వచ్చిన మెయిల్స్లో మనం మమత గారిది సెలెక్ట్ చేసుకున్నాం. గులాబీ పాయసం మీరు ఎప్పుడైనా తిన్నారా? ట్రై చేశారా? అసలు విన్నారా లేదా? అయితే ఈరోజు నేను చేసి చూపిస్తాను. ఇంట్లో ఖచ్చితంగా ట్రై చేయండి. మామూలుగా రెగ్యులర్గా మన దగ్గర గులాబీ పూలు ఉంటాయి కదా, వాటితోనే చేస్తాం. గులాబీలలో కూడా మనకి గట్టి రెక్క గులాబీ, ముద్ద గులాబీ, రెక్క గులాబీ, సెంటు గులాబీ చాలా రకాలుగా వస్తాయి. ఈరోజు మనం సెంటు గులాబీతో తయారు చేసుకుందాం. మరి ముందుగా కావలసిన పదార్థాలు పెట్టేసుకుందాం. గులాబీ పాయసంకి కావాల్సిన పదార్థాలు రెడీగా పెట్టేశాను. అయితే ముందుగానే నేను సగ్గుబియ్యంని ఉడికించి పెట్టుకున్నా. సేమియా పాయసం చేసిన, కొబ్బరి పాయసం చేసిన, గులాబీ పాయసం చేసిన కాంబినేషన్ సగ్గుబియ్యం వేస్తే మనకి థిక్నెస్ వస్తుంది, టేస్ట్ ఎప్పుడు బాగుంటుంది. సో సగ్గుబియ్యంని ముందుగా ఉడికించి పెట్టుకున్నాను. ఇవి చిన్న సగ్గుబియ్యం. కొంచెం పెద్ద సగ్గుబియ్యం అయితే ముందుగా ఒక 2 గంటలు నానబెట్టి ఉడికిస్తే ఫాస్ట్గా ఉడుకుతుంది. సగ్గుబియ్యం ఎప్పుడు కూడా మనకి ఒంట్లో బాగాలేనప్పుడు, నీరసంగా ఉన్నప్పుడు మనం తీసుకుంటూ ఉంటాం. ఎందుకు అంటే ఇన్స్టెంట్గా ఎనర్జీ వస్తుంది కాబట్టి. అయితే ఇక్కడ లీటర్ పాలు ఉన్నాయి, అటుకులు, చక్కెర, ఉడికించిన సగ్గుబియ్యం, సెంటు గులాబీ అన్నాను చూడండి. వీటిని సెంటు గులాబీ అని ఎందుకంటారు అంటే ఈ గులాబీల నుండి మనకి మంచి సువాసన వస్తుంది. రెగ్యులర్గా ముద్ద గులాబీ, రెక్క గులాబీ వాటికి అంత మంచి వాసన రాదు, జస్ట్ ప్లెయిన్గా ఉంటాయి అన్నమాట. అలాగే ఇలాచీ పొడి, రోజ్ సిరప్, జీడిపప్పు, ఎండబెట్టిన గులాబీ రేకులు, అలాగే కిస్మిస్. సో ఫస్ట్ పొయ్యి మీద బాండి పెట్టుకున్నాను. ఇందులో నెయ్యి వేసి చక్కగా డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకోవాలి. సో నెయ్యి వేసాను ఒక 4 స్పూన్లు. ఇప్పుడు ఇందులో జీడిపప్పు వేసి ఫ్రై చేసుకుంటున్నాను. జీడిపప్పు, బాదాం, ఇంకా మీ ఇష్టం చిరోంజి ఏవైనా వేసుకోవచ్చు. నేనైతే ఈరోజు ఓన్లీ జీడిపప్పు ఇంకా కిస్మిస్ వేసి ఫ్రై చేస్తున్నాను. ఏ స్వీట్ చేసినా డ్రై ఫ్రూట్స్ ఉంటేనే యాక్చువల్లీ స్వీట్కి మనకి తినాలనిపిస్తుంది. అలాగే కిస్మిస్ కూడా వేసేస్తాను. జీడిపప్పు అయినా కిస్మిస్ అయినా ఎక్కువగా ఫ్రై చేయకూడదండి. మరి నల్లగా అయినా బాగుండదు, పచ్చిగా ఉన్నా కూడా డ్రై ఫ్రూట్స్ బాగుండవు. డ్రై ఫ్రూట్స్ని ఎప్పుడైనా నెయ్యి ఎక్కువ వేడిగా అయిన తర్వాత వేయకూడదు, చల్లగా ఉన్నప్పుడే వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. కిస్మిస్ చూడండి చక్కగా ఓపెన్ అయిపోయాయి. వీటిని బౌల్లోకి తీసేసుకుందాం. లాస్ట్లో యాడ్ చేద్దాం. నెయ్యి మటికి ఇందులో ఇలాగే ఉంచేద్దాం, ఎందుకంటే మనం అటుకుల్ని నెయ్యిలో ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇదే నెయ్యిలో అటుకులు వేస్తున్నాను. కప్పు అటుకులు వేసి
నెయ్యిలో వేయించుకోవాలి. మనం అటుకుల పాయసం చేసేటప్పుడు కూడా చక్కగా నెయ్యిలో ఇలా వేయించుకుంటే అటుకుల పాయసం బాగుంటుంది. ఇక్కడ గిన్నె పెట్టుకున్నాను. ఇందులో లీటరు చిక్కటి పాలు, ఆల్రెడీ ఇవి కాచి చల్లార్చుకున్న పాలే. ఇప్పుడు వేడి చేసి కాస్త మరుగుతూ ఉన్నప్పుడు పాయసంలో అటుకులు అవన్నీ వేద్దాం. చిన్నప్పుడు మా నాన్నమ్మ అటుకుల్ని నెయ్యిలో బాగా వేయించి సగం అటుకులేమో అలాగే ఉంచేది, ఇంకా సగం అటుకులు తీసి రోల్లో వేసి బెల్లం పొడి వేసి బాగా దంచేదన్నమాట. అందులోనే వేయించిన పల్లీలు, వేయించిన నువ్వులు అవన్నీ వేసి బాగా దంచి మొత్తం ఒక దగ్గర కలిపి నెయ్యి వేస్తూ లడ్డూలు కట్టేది. అసలు ఎంత బాగుండేవో అటుకుల లడ్డూలు. ఎక్కువగా చేసేదన్నమాట, మంచిగా తినేవాళ్ళం. స్కూల్కి వెళ్ళినప్పుడు ఇలాంటివే స్నాక్స్గా ఇచ్చి పంపించేవాళ్ళం అనమాట. అప్పుడు బయట నుండి తెచ్చుకునేవి అవి ఏమీ ఉండవు. ముఖ్యంగా సంక్రాంతి పండగ వస్తే వారం రోజుల నుండి వంటలు స్టార్ట్ చేసేవాళ్ళు. పిండి వంటలు, సకినాలు చేస్తారు, మురుకులు చేస్తారు, అరిసెలు చేస్తారనమాట మా సైడ్ ఎక్కువగా. సో అప్పుడు ఊర్లో ఉండేవాళ్ళం కదా, అప్పుడు ఏంటి అంటే అందరింట్లో ఒకే రోజు పిండి వంటలు చేయరు, ఒక్కొక్కరింట్లో ఒక్కొక్క రోజు పిండి వంటలు పెట్టుకునే వాళ్ళు అనమాట. అప్పుడు అందరూ కలిసి చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చి ఒకరింట్లో చేసి హెల్ప్ చేస్తే చాలా పిండి వంటలు కదా తొందరగా అయిపోయాయి. అట్లా ఒక్కొక్క రోజు ఒక్కొక్కరి ఇంట్లో చక్కగా మాట్లాడుకుంటూ పిండి వంటలు చేసుకునేవాళ్ళు. మాకేమో పిల్లలకి హాలిడేస్ అప్పుడు సంక్రాంతికి వారం రోజులు ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఎక్కువ ఇవ్వట్లేదు కానీ బొమ్మరిల్లు కట్టించేవాళ్ళు, అందులో బొమ్మలు పెట్టి మేము ఆడుకునేవాళ్ళం పిల్లలందరం. సో ఇప్పుడు చూడండి, అటుకులు బాగా కొంచెం కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఈ అటుకుల్ని పాలల్లోకి మనం షిఫ్ట్ చేసేద్దాం. ఆల్రెడీ కాచి చల్లార్చుకున్న పాలే కాబట్టి కొంచెం వేడైనప్పుడు అటుకులు మనం అందులో వేసేయచ్చు. పాలని ఇటు పెట్టేసి అటుకులతో పాటు ఉడికించుకున్న సగ్గుబియ్యం కూడా ఇప్పుడు వేసేస్తున్నాం. సో సగ్గుబియ్యం ఉడికేటప్పుడు పల్చగా ఉన్నా కాస్త చల్లగా అవ్వగానే ఉండకట్టేస్తాయి, అందుకే ఇందులో వేసి ఒకసారి విస్కుతో కలుపుతున్నాం. సో ఇప్పుడు అటుకులు మెత్తబడిపోయి ఉంటాయి అండ్ సగ్గుబియ్యం కూడా వేసేసాం కదా, ఇందులో చక్కెర వేస్తున్నాను. ఇందులో కండెన్స్డ్ మిల్క్ వేసుకున్న బాగుంటుంది, చక్కెర వేసుకున్న బాగుంటుంది. కండెన్స్డ్ మిల్క్ వేసినప్పుడు కూడా చక్కెర వేయండి, కాకపోతే చక్కెర క్వాంటిటీ తగ్గించి కండెన్స్డ్ మిల్క్ వేసుకుంటే బాగుంటుంది. కండెన్స్డ్ మిల్క్ అయితే ఎక్కువ టైం పట్టదు, చాలా ఫాస్ట్గా పాయసం అయిపోతుంది. కాకపోతే చక్కెర వేస్తే మటుకి చిన్న మంటలో కొంచెం ఎక్కువసేపు బాయిల్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం తీసుకున్న దానికి సరిపడా షుగర్ వేస్తున్నాను. పాయసం చేసినప్పుడు ఎప్పుడైనా ఓవర్ స్వీట్గా చేయకూడదు, ఎందుకంటే ఎక్కువ తాగలేం, మనం కొంచెమే తినగలం. ఏదైనా సరే స్వీట్ మరీ మధురంగా ఉంటే తినలేమండి, కొంచెం మైల్డ్గా ఉంటేనే బాగుంటుంది. సో దీన్ని ఇలా కలిపేసి చిన్న మంటలో ఒక 10 నిమిషాలు ఉడికించాలి. సంక్రాంతి పండగ అంటేనే ఇంట్లో పిండి వంటలు చేసుకుంటాం. మన వాళ్ళందరితో హ్యాపీగా స్పెండ్ చేసిన తర్వాత ఈ 3 రోజుల్లో ఖచ్చితంగా సినిమాకి అయితే వెళ్తాం. ఎందుకు అంటే కొత్త సినిమాలు చాలా రిలీజ్ అవుతాయి. సినిమా ఇండస్ట్రీకి కూడా సంక్రాంతి పండగ ఒక పెద్ద పండగలానే అన్నమాట. పెద్ద మూవీస్ రిలీజ్ అవుతాయి అండ్ సెంటిమెంట్ కూడా, సంక్రాంతి టైంలో మూవీ రిలీజ్ అవుతే ఖచ్చితంగా హిట్ అవుతుంది అనే సెంటిమెంట్ కూడా చాలామందికి ఉంటుంది. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా పెద్ద మూవీస్ రిలీజ్ అయ్యాయి. సో 3 రోజుల్లో మీరేం సినిమాలు చూడబోతున్నారు? ఇప్పుడు మరి సగ్గుబియ్యం వేసేసాం, చక్కెర వేసేసాం, అటుకులు వేసేసాం. ఇది ఉడకడానికి 10 నిమిషాలు అయితే టైం పడుతుంది. ఇప్పుడు మనం ఇందులో గులాబీ రేకులు వేస్తున్నాం. మనకి డైరెక్ట్గా డ్రైవి ఇలా దొరుకుతాయి.
రోజ్ పెటల్స్, లేదంటే ఇంట్లోనే మనం నీడలో ఆరబెట్టేసుకోవచ్చు. మనం దేవుడి కోసం తెచ్చుకున్న గులాబీ పూలు ఉంటాయి కదా, అవి ఆటోమేటిక్గా 2 days తర్వాత రెక్కలు ఊడిపోతాయి. వాటిని నార్మల్గా మనం నీడలో ఆరబెడితే ఇలా మంచి కలర్ వస్తుంది. అదే ఎండలో ఆరబెట్టామనుకోండి నల్లగా అయిపోతాయి. ఎప్పుడైనా గులాబీ రేకుల్ని నీడలోనే ఆరబెట్టాలి. అలాగే రోజ్ సిరప్ మనకు దొరుకుతుంది. ఎప్పుడైనా రాజమండ్రి వెళ్తే గనక రోజ్ మిల్క్ తాగండి, చాలా ఫేమస్ అక్కడ. రోజ్ సిరప్లో కూడా మనకి షుగర్ ఉంటుంది కాబట్టి చక్కెర ఫస్టే కొంచెం తక్కువ వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసాను. ఇందులో లాస్ట్లో ఇంకా ఇలాచీ పొడి యాడ్ చేసేయండి. అయితే ఇప్పుడు మనం చేసిన గులాబీ పాయసం వేడిగా కూడా బాగుంటుంది, కానీ చల్లగా అయిన తర్వాత ఇంకా బాగుంటుంది అన్నమాట. సో కొంచెం వేడిగా ఉన్నప్పుడు ట్రై చేయండి, తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేయండి. ఇంకా లంచ్ అయిపోయిన తర్వాత అందరూ కూర్చొని ఫ్యామిలీ టైం మాట్లాడుతూ ఉంటారు కదా, అప్పుడు గ్లాసులలో సర్వ్ చేయండి. పాయసం ఎప్పుడు కొంచెం తాగే కన్సిస్టెన్సీలో ఉండాలి, మరి లడ్డిలాగా గట్టిగా ఉండకూడదు. అది పరవన్నం అలా చేసుకున్నప్పుడు అయితే గట్టిగా ఉంటే బాగుంటుంది, కానీ పాయసం గ్లాస్లో పోసుకొని తాగితే కనుక చాలా బాగుంటుంది. ఇవి మటుకి గార్నిష్ కోసం పెట్టుకున్నాను. ఇంకా వీటిని సపరేట్గా సర్వ్ చేసేది ఏం లేదు, పాయసంని ఇలాగే పెట్టేస్తున్నాను. పండగ రోజు యాక్చువల్గా భోగి పండగ రోజు పొద్దున్నే పాయసం చేస్తాం. ఈ టైంలో మనకి పంట వస్తుంది కదా, కొత్త బియ్యం వస్తాయి. ఆ కొత్త బియ్యంని ఫస్ట్ పాయసంలో వేసి పాయసం చేసి అందరికీ పంచుతారనమాట. లాస్ట్లో ఇంకా మనం జీడిపప్పు కిస్మిస్ యాడ్ చేసుకోవడం. ఇందులో వేస్తే కనిపించట్లేదు, సరేలే చిన్న గిన్నెలోకి షిఫ్ట్ చేసేస్తాను. కమ్మటి గులాబీ పాయసం. నేను ఇందాక మీకు చెప్పినట్టుగా చల్లగా అయిన తర్వాత తాగితే కనుక ఇంకా బాగుంటుంది. జస్ట్ గార్నిష్ కోసం సో మమత గారు డిఫరెంట్గా ఏదైనా మంచి స్వీట్ చేయమన్నారు కదా, గులాబీ పాయసం చేసుకున్నాం భోగి పండుగ రోజు. చాలా చాలా బాగుంటుంది, పిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తాగే పాయసం అనమాట. సో చూసారు కదా భోగి పండుగ రోజు మనం చేసుకున్న గులాబీ పాయసం. నెక్స్ట్ మనం వడలు తయారు చేసుకోబోతున్నాం. ముందుగా గులాబీ పాయసం తయారీ విధానం చూసేయండి. గులాబీ పాయసం తయారీ విధానం: ముందుగా బాండీలో నెయ్యి వేడి చేసుకొని జీడిపప్పు కిస్మిస్ని దూరగా వేయించి పక్కన పెట్టుకోండి. తరువాత అదే వేడి నెయ్యిలో అటుకులని వేసి చక్కగా కలర్ వచ్చేంత వరకు వేయించి వాటిని వేడిగా ఉన్న పాలల్లో వేసి ఉడకనివ్వాలి. అలాగే ఉడుకుతున్న అటుకులలో ముందుగానే ఉడికించి పెట్టుకున్న సగ్గుబియ్యం, చక్కెర వేసి ఉడకనివ్వాలి. తరువాత ఎండిన గులాబీ రేకులు, రోజ్ సిరప్, ఇలాచి పొడి వేసి బాగా కలిపి ఒక ఉడుకు వచ్చిన తర్వాత బౌల్లోకి తీసుకొని జీడిపప్పులు కిస్మిస్ తో గార్నిష్ చేస్తే ఎంతో టేస్టీ అయిన గులాబీ పాయసం రెడీ అవుతుంది. అరటి పువ్వు వడ తయారు చేసుకుంటున్నాం. దానికోసం మనకి రమ్య మెయిల్ రాశారు. హలో స్వప్న గారు, హాయ్ రమ్య గారు, ఎలా ఉన్నారు? థ్యాంక్ యూ సో మచ్ మీకోసంకి మెయిల్ రాసినందుకు. అలాగే మీకు భోగి పండగ శుభాకాంక్షలు. సంక్రాంతి పండుగని చాలా బాగా జరుపుకోండి. స్వప్న గారు, ఎన్నో సంవత్సరాల నుండి మీరు చేస్తున్న రకరకాల వంటలు మేము ట్రై చేసాం, తింటున్నాం, చాలా బాగున్నాయి. ఈసారి కొత్తగా మీకు ఒక వడ పంపిస్తున్నాను. ఆ రెసిపీ ఏంటి అంటే అరటి పువ్వు వడ అండి. చాలా బాగుంటుంది. ఒక్కసారి మీకోసంలో మీరు చేయండి, నా పేరు చెప్పండి అని చెప్పేసి రమ్య గారు మనకి మెయిల్ పంపించారు. తప్పకుండా రమ్య గారు, అరటి పువ్వు వడ. యాక్చువల్గా అరటి పువ్వుని జస్ట్ వేపుడే చేసుకుంటాం, అయితే వడ కూడా చేయొచ్చండి. మీ మెయిల్ చూసాక తెలిసింది, చదివాను, ప్రాసెస్ అంతా చాలా నచ్చింది. మరి ముందుగా కావాల్సిన పదార్థాలు పెట్టుకుని అరటి పువ్వు వడ తయారు చేసుకున్నాం. ఇప్పుడు మనం అరటి పువ్వు వడలు చేస్తున్నాం. దానికి ఒక 2 లేదా 3 గంటల ముందు శనగపప్పును నానబెట్టుకుంటే బేస్ బాగుంటుంది అనమాట. అరటికాయ పువ్వు లోపల ఉన్న కాడ ఒకటి తీసేసి పువ్వుని మనం ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకుంటాం. దాంట్లో డైరెక్ట్గా వేయడానికి వడకి అది రాదు కదా, థిక్నెస్ కానీ టేస్ట్ రావాలి అంటే కాస్త శనగపప్పు వేసుకోవచ్చు. శనగపప్పు వద్దు అనుకుంటే పెసరపప్పు ఆర్ శనగపప్పు ఏదైనా వేసుకున్నా బాగుంటుంది. కొంచెం బియ్యం పిండి కూడా వేస్తే బాగుంటుంది. ఏది కూడా ముందు రోస్ట్ చేయాల్సిన అవసరం లేదు, అన్నీ డైరెక్ట్గా మిక్సీలో వేసి, ఎలాగో డీప్ ఫ్రై చేస్తాం కాబట్టి డైరెక్ట్గా మిక్సీలో వేసేసుకోవచ్చు. ముందుగా దీనికి మనకి కావాల్సిన పదార్థాలు ఏంటి అంటే ఎండుమిరపకాయలు, కరివేపాకు, బటర్,
అరటి పువ్వు, నానబెట్టుకున్న శనగపప్పు, మిరియాలు, బియ్యపు పిండి, జీలకర్ర, అలాగే ఇంగువ. సో ఒక 4 ఎండుమిరపకాయలని ముందే కొంచెం నానబెట్టుకున్నాను నేను సాఫ్ట్గా అవ్వడానికి. అయితే ఎక్కువ కారం వేసుకోకుండా మైల్డ్గా చేసుకుంటే ఈ వడలు చాలా బాగుంటాయి. అరటికాయ పువ్వులో వేరే ఫ్లేవర్ ఏం రాదు, మనం ఏవి యాడ్ చేస్తే అదే ఫ్లేవర్ వస్తుంది. సో ఎండుమిరపకాయలు కొంచెం వేసుకొని, జీలకర్ర, మిరియాలు, కరివేపాకు, ఇంగువ జస్ట్ ఒక్కసారి ఫస్ట్ మిక్సీ పడదాం, తర్వాత అవి యాడ్ చేద్దాం. కొంచెం ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇందులో శనగపప్పు వేస్తున్నాను. దీన్ని కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకోవాలి, మొత్తం పేస్ట్ చేయొద్దు. అండ్ అరటి పువ్వుని మనం ఇందులో వేయట్లేదు, ఎందుకంటే తర్వాత మనం మిక్స్ చేసుకున్నాం, లేదంటే మొత్తం పేస్ట్ లాగా అయిపోతుంది. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకుందాం. మనకి మధ్య మధ్యలో శనగపప్పు కనిపించాలి. ఇందులో ఉప్పు వేసేద్దాం. మరి ఎక్కువ ఉప్పు వేసినా కూడా బాగుండదు, లైట్గా ఉండాలి. ఇప్పుడు అరటి పువ్వుని మరీ చిన్నగా కట్ చేయకుండా కనిపించేలాగా కట్ చేసుకోవాలి. అలాగే కాస్త బియ్యపు పిండి చూసుకొని మళ్ళీ కావాలి అంటే వేసుకోవచ్చు. కొంచెం వెన్నపూస వేయడం వల్ల కరకరలాడుతాయి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. పిండి వంటలు చేసేటప్పుడు కూడా మనం అందులో కాస్త వెన్నపూస వేసుకుంటే ఎప్పుడు బాగా వస్తుంది. ఇలా ఫస్ట్ పిండిని కలిపి పెట్టుకోవాలి. ఇందులో కావాలి అంటే కొంచెం పసుపు యాడ్ చేసుకున్నా బాగుంటుంది, కలర్ బాగా వస్తుంది. సో పర్ఫెక్ట్ ఉంది. ఒక్కసారి నా హ్యాండ్ వాష్ చేసుకొని మనం వడలు చేసేద్దాం. పక్కన కొన్ని నీళ్ళు అయితే పెట్టుకోవాలి. నూనె ఆల్రెడీ చాలా వేడెక్కిందని నేను ఇందాక స్టవ్ ఆఫ్ చేశాను. సో ఇప్పుడు పిండిని ఇలా కలిపి పెట్టుకున్నాం కదా, పిండి రెడీగా ఉంది. చేతికి నీళ్లు తీసుకోండి, చేతిని తడి చేసుకొని రౌండ్గా ఇలా ముద్దలాగా చేసుకొని ఫస్ట్ రౌండ్ చేయండి. మధ్యలో హోల్ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ ఇలా ప్రెస్ చేసి నూనెలో వేయడమే. నూనె మరీ చల్లగా ఉండకూడదు, చల్లగా ఉంటే విడిపోతుంది వడ. ఇందులో మీరు ఇంకా వేసుకోవాలి అనుకుంటే కొత్తిమీర వేసుకోవచ్చు, పసుపు వేసుకోవచ్చు. మామూలుగానే వడలు అనగానే మనం కొత్తిమీర వేసిస్తాం కదా, ఇందులో నేను అది వేయలేదు. ఎందుకు అంటే అరటి పువ్వు వేసాం కాబట్టి ఆ ఫ్లేవర్, మళ్ళీ కొత్తిమీర వేస్తే ఎక్కువ అదే ఫ్లేవర్ వచ్చేస్తుంది. సో అలా వేయకుండా ప్లెయిన్గానే వేసాను అన్నమాట. ఇలా క్రిస్పీగా చాలా బాగుంటాయి అన్నమాట. వేడివేడిగా బాగుంటాయి, చల్లగా అయిన తర్వాత కూడా క్రిస్పీగానే ఉంటాయి. కాకపోతే వేడిగా ఉన్నప్పుడు డబ్బాలో పెట్టి మూత మటికి పెట్టకూడదు. చల్లగా అయిపోయిన తర్వాత బాక్స్లో వేసేసి మూత పెట్టుకోవచ్చు. వేడివేడిగా లాగిచ్చేయండి, చాలా బాగుంటాయి పండగ రోజు. ఇలా వేడివేడిగా అరటి పువ్వు వడలు చేసేసాను, బుట్టలో వేసేస్తున్నాను. అరటి పువ్వుతోనే గార్నిష్ చేస్తున్నాం అన్నమాట.
మరొకసారి అరటి పువ్వు వడలు తయారీ విధానం చూసేయండి. అరటి పువ్వు వడ తయారీ విధానం: ముందుగా మిక్సీ జార్లో ఎండుమిరపకాయలు, జీలకర్ర, మిరియాలు, కరివేపాకు, ఇంగువ వేసి ఒకసారి మిక్సీ పట్టుకొని అందులో నానబెట్టుకున్న శనగపప్పు వేసి ఒకసారి మిక్సీ పట్టి బౌల్లోకి తీసుకొని ఉప్పు, అరటి పువ్వు, బియ్యం పిండి, వెన్నపూస వేసి బాగా కలిపి చేతులు తడి చేసుకొని పిండి తీసుకొని వడల్లాగా ఒత్తుకొని వేడిగా ఉన్న నూనెలో వేసి మంచి క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేస్తే అరటి పువ్వు వడ రెడీ అవుతుంది. గులాబీ పాయసం, అరటి పువ్వు వడలు ఈరోజు పండగ స్పెషల్. ఇలాంటి పండగ స్పెషల్ వంటకాలు కావాలి అన్నా లేదా రెగ్యులర్ వంటలు కావాలి అన్నా సింపుల్వి కావాలన్నా మీరు మమ్మల్ని అడగొచ్చు. మరి మా మెయిల్ ఐడిని నోట్ చేసుకోండి. అంతేకాదండో మీ దగ్గర ఉన్న మంచి రెసిపీస్ కూడా మాతో షేర్ చేసుకోవచ్చు. ఈటీవీ అభిరుచి ఛానల్, SP3 బిల్డింగ్, ఈనాడు టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. మీరు మెయిల్ చేయాలంటే మా ఈమెయిల్ ఐడి meekosam@mallemala.com. చూసారు కదండి, ఈరోజు పండగ స్టార్ట్ అయింది. స్టార్ట్ అవ్వడమే మనం చక్కగా పాయసంతో స్టార్ట్ చేసాం. అందులో గులాబీ పాయసం చేసుకున్నాం. అలాగే హెల్దీ అయినా టేస్టీ అయినా అరటి పువ్వు వడ కూడా చేసాం. పండగ అంటేనే పాయసం, పులిహోర, వడతో పాటు మన వాళ్ళందరూ మనతో ఉంటే పండగ ఎప్పుడు కలకల్లాడుతుంది. సో 3 రోజులు సంక్రాంతి పండగ మీరు ఎక్కడున్నా సరే హ్యాపీగా మనస్ఫూర్తిగా జరుపుకోవాలని కోరుకుంటున్నాను. సో మళ్ళీ రేపు సంక్రాంతి పండగ ఎపిసోడ్లో కలుసుకుందాం. నేను ఒక్కదాన్నే కాదు, స్పెషల్ గెస్ట్ కూడా రాబోతున్నారు. మరొకసారి షో ముగించే ముందు మీ అందరికీ భోగి పండగ శుభాకాంక్షలు. బాయ్.